నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. ఒక్క పని కూడా చక్కగా ఏనేయో చెప్పినా నోరు పోతాంది. ఎందుకు వరుతాను అంతగానం? ఇప్పుడు ఏమైంది? ఆ సుబ్బిగాని దుకాణంలో పాలు లేకని చిలకగా చెప్పినట్టు చెప్పినా ఇక చూడు పాలన్నీ వంగిపోయినాయి. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖను పందిని, ఈ సంఖను పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. బావా పాలు ఎక్కడ నుండి తెచ్చినావు? ఎందుకు ఏమైంది? డిమార్ట్లో తెచ్చినా. చెప్పినా కదా డిమార్ట్లో తేవద్దని, మొత్తం పొంగిపోయినాయి. ఎందుకు? అమ్మా ఆకలేస్తుందమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. చిల్లర లేదు బాబు. అమ్మా ఈ పేదవాడికి 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తాడమ్మా. నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడమ్మా. అయితే దేవుడిని 100 రూపాయలు అడుగు, నువ్వు 50 నేను 50 తీసుకుందాం. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,000,000 మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఎంత టిప్ టాప్ గా తయారై ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఏరియాలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఏం తీసుకున్నావు? 4 సెల్ఫీలు. ఏంటి, మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్.